హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వరుస బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. సిటీ సివిల్ కోర్ట్, జెడ్ ఛాంబర్స్, జిమ్ఖానా క్లబ్ లో బాంబులు పెట్టినట్లుగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి మెయిల్స్ రావడం సంచలనం రేపింది. అప్రమత్తమైన పోలీస్ అధికారులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో అణువణువు క్షుణ్ణంగా సోదాలు చేశారు. పాత బస్తీలోని సిటీ సివిల్ కోర్టులో అందరినీ బయటకు పంపి బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేశాయి. సిటీ సివిల్ కోర్టులో 4 RDX బాంబులు, ఐఈడీలు పెట్టినట్లుగా మెయిల్స్ వచ్చాయి. కోర్టులో పేలుడు జరిగిన 23 నిమిషాల్లో జిమ్ఖానా క్లబ్ పేలిపోతుందంటూ మెయిల్ పంపించారు. అయితే ఈ బాంబు బెదిరింపు మెయిల్ అబీదా అబ్దుల్లా పేరుతో వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆగంతకుల మెయిల్స్ ను సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక సిటీ సివిల్ కోర్టులో బాంబ్ స్క్వాడ్ తనిఖీలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. సో ప్రస్తుతం సిటీ సివిల్ కోర్టులో తనిఖీలకు సంబంధించి ఇంకా తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. అటు బాంబ్ స్క్వాడ్ తనిఖీలు ఇక్కడ కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. మొత్తం సిటీ సివిల్ కోర్టులో ఉన్నటువంటి అణువు కూడా డాగ్ స్క్వాడ్ తనిఖీలు ఇక్కడ కొనసాగిస్తున్నారు. మొత్తం సిటీ సివిల్ కోర్టు హాల్ లోపల ఉన్నటువంటి అన్ని ఫ్లోర్స్లోనూ ఈ తరహాలో తనిఖీలు అయితే కంక్లూడ్ చేశారు. అయితే ఇప్పుడు సిటీ సివిల్ కోర్టు బయట ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ రైడ్స్ని అయితే ఇప్పుడు కొనసాగిస్తున్నారు. మొత్తం సిటీ సివిల్ కోర్టుతో పాటు ఉన్నటువంటి 4 కాంప్లెక్స్లలో కూడా బాంబ్ స్క్వాడ్ రైడ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. అటు బ్యాగ్కి పక్కన ఉన్నటువంటి లంచ్ బాక్స్, టిఫిన్ బాక్స్లను సైతం ఇక్కడ ఓపెన్ చేసి ఉన్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. మొత్తం ఈ చెకింగ్ అంతా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటు మెయిన్ కాంప్లెక్స్తో పాటు ఇక్కడ కాంప్లెక్స్ పక్కన ఉన్నటువంటి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి మరొక బిల్డింగ్ పైన కూడా బాంబ్ స్క్వాడ్ అధికారులు రైడ్ చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. మొత్తం కోర్టు రూమ్లో ఉన్నటువంటి ఒక హాల్ లోపలికి వచ్చారు. సో ఇక్కడ అనుమానాస్పదంగా ఉన్నటువంటి అన్ని ప్లేసెస్లో కూడా బాంబ్ స్క్వాడ్ అధికారులు ఈ రైడ్స్ని కొనసాగిస్తున్నారు. ఎప్పటివరకు ఈ రైడ్స్ కొనసాగుతాయనేటువంటిది కూడా చూడాల్సింది. సో సిటీ సివిల్ కోర్ట్ ప్రాంగణంలో అయితే ఇంకా అది ఫేక్ మెయిలా, అసలైనటువంటి మెయిల్ అనేటువంటిది నిర్ధారణ కావాలంటే ఇంకా ఈ రైడ్స్ని అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. మరొక గంట పాటు ఈ రైడ్స్ కొనసాగే అవకాశం ఉంది. జర్నలిస్ట్ రాజుతో సిటీ సివిల్ కోర్ట్ నుండి ప్రణీత, TV9.